బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆయా పార్టీల అధిష్టానాలతో ఆశావహులు భేటీ అవుతూ ఉన్నారు. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన గంటా శ్రీనివాసరావు విశాఖ టీడీపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. అయితే గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. అయితే దీనిపై గంటా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ నేపథ్యంలోనే నేడు తన సన్నిహితులు అనుచరులతో గంటా శ్రీనివాసరావు భేటీ అవుతారు. ఈ సమావేశం అనంతరం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏం జరుగుతోంది గంటా ఇష్యూలో? ఒకవైపు చంద్రబాబు చీపురుపల్లి నుంచి చేస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చెబుతున్నారని సమాచారం. అసలు గంటా మనసులో ఏముంది? ఏం చేయబోతున్నారు? ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అట్లీస్ట్ ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? బాబు, మొదటి నుంచి కూడా గంటా శ్రీనివాసరావు సీటు మీద చాలా ఉత్కంఠత కొనసాగుతుంది. ఎందుకంటే గంటా పొలిటికల్ హిస్టరీలో ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ప్రతిసారి ప్రతి ఎన్నికల్లోని కూడా నియోజకవర్గాన్ని మార్చడం, అక్కడి నుంచి ఖచ్చితంగా గెలుపు తీసుకోవడం అనేది అతని పొలిటికల్ హిస్టరీలో ఉంది. ఆ విధంగా ఇప్పుడు కూడా ఒక మంచి మైలేజ్ ఉన్న నాయకుడిగా ఉత్తరాంధ్రలో ఆయనకి పేరుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమీకరణాల ప్రకారం గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయించాల్సిందిగా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎందుకంటే అక్కడ నుంచి వైసీపీ పార్టీ నుంచి బొత్స బరిలో ఉన్నారు కాబట్టి బొత్స స్పీడ్ కి బ్రేకులు వేసే విధంగా ఒక అడ్డుకట్ట వేస్తే కాపు సామాజిక వర్గం నుంచి ఈ నాయకుడిని పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం మొదటి నుంచి కూడా వైజాగ్ లోనే తను పోటీ చేస్తాను అని పార్టీకి చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా ఆయన భీమిలి సీట్ ని మొదటి నుంచి కూడా ఆశిస్తూ ఉన్నారు. భీమిలిలో తన సెంటిమెంట్ గా అక్కడి నుంచి ఖచ్చితంగా విజయం సొంతమవుతుంది, తన చరిష్మాని కొనసాగించే అవకాశం ఉంటుంది. పైగా భీమిలి కాన్స్టిట్యున్సీలో గతంలో ఆయన పనిచేసినప్పుడు కూడా గట్టిగా అక్కడి నుంచి వర్క్ చేసుకున్న నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా భీమిలి సీట్ కావాలి అన్నది ఒక ప్రతిపాదన చేశారు. ఒకవేళ భీమిలి కాకపోతే చోడవరం గానీ, అంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ నియోజకవర్గాన్ని ఆయన కార్నర్ చేస్తూ వైజాగ్ నుంచే తనకు అవకాశం కల్పించాలని గంటా కోరడం జరిగింది. కానీ పార్టీ అధిష్టానం మాత్రం వైసీపీని కార్నర్ చేయడానికి గంటా లాంటి నాయకుడు, ఒక ఉత్తరాంధ్రలోని కీలకమైన నాయకుడుగా ఉన్న గంటా లాంటి నాయకుడిని అక్కడి నుంచి పోటీ చేస్తే బొత్స లాంటి నాయకుడికి బ్రేక్ పెట్టే అవకాశం ఉంటుంది అన్నది వాళ్ళ పార్టీ సమీకరణాలు. అయితే మొత్తానికి గంటా మాత్రం అందుకు సుముఖంగా లేరు. వైజాగ్ నుంచి మాత్రమే ఆయన పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఈ రోజు తన కార్యవర్గంతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం నాటికి గంటా వైజాగ్ వచ్చి తన అనుచరులతో, అలాగే ఇక్కడ ముఖ్య నేతలతో, తన ఫాలోవర్స్ తో భేటీ అవుతారు. తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే పార్టీ అధిష్టానం మేరకు ఆయన చీపురుపల్లి వెళ్తారా, లేక మరేదైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం గంటా విషయంలో ఒక ఉత్కంఠత అయితే విశాఖపట్నంలో కొనసాగుతూనే ఉంది. మరి కాసేపట్లో దానికి తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ గంటా ఇప్పటికిప్పుడు వేరే పార్టీలకు వెళ్లే ఆలోచన లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీని కన్విన్స్ చేసి ఇక్కడ వైజాగ్ లోని ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేని పరిస్థితుల్లో గంటా చీపురుపల్లికి షిఫ్ట్ అయి తన కొడుకుని ఇక్కడ వైజాగ్ లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీకి నిలపాలన్న ఆలోచనలో కూడా ఉన్నాడు. ఆ మేరకు మరి పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.